ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇంతకుముందు ఐఫోన్ 18 ప్రోలో అయితే డిఎస్ఎల్ఆర్ టెక్నాలజీ వచ్చింది అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ డిఎస్ఎల్ఆర్ టెక్నాలజీతో పాటు మీ క్యామ్ లెన్స్లోకి అంటే ఫోన్లో ఉన్న కెమెరా లెన్స్లోకి ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్ అవ్వాలనేది కూడా ఒక కొత్త ఫీచర్ అనమాట. అండ్ దీన్ని వచ్చి యూజరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఒక కొత్త ఫీచర్గా అయితే ఐఫోన్లో రాబోతుంది. ఫ్రెండ్స్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో అయితే OnePlus Nord CE6 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ ఇవైతే రేపటి నుంచి సేల్ కూడా వస్తాయన్నమాట. అండ్ వీటిలో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి 144 Hz డిస్ప్లే అండ్ 8000 mAh బ్యాటరీస్ అనమాట. ఫ్రెండ్స్ థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే చాట్ జీపీటీలో మనకైతే ఇప్పుడు కొత్త వర్షన్ అయితే వచ్చిందనమాట. అండ్ దాన్ని వచ్చేసి GPT 5.5 ఇన్స్టెంట్ అనమాట. మీకు డిఫాల్ట్ గా అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు నెక్స్ట్ వర్షన్స్ అయితే మీరు మాన్యువల్ గా అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ లో ఓలా వాళ్ళకి అయితే రెవెన్యూ అనేది డ్రాప్ అయిందనమాట 42%. ఎలా అంటే వాళ్ళకి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అయినా 2024లో అయితే 329 crores అయితే లాస్ అయింది. అండ్ ఈ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025లో అయితే వాళ్ళకి అరౌండ్ 600 crores అయితే లాస్ అయింది అనమాట. ఫిఫ్త్ న్యూస్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఆర్ ఎల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చి సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 6 అనమాట. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి సో ఈ రోజు జరిగిన ఇన్స్టాగ్రామ్ పర్జ్ లో అయితే ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫేక్ అకౌంట్స్, బాట్స్ అండ్ ఇన్యాక్టివ్ గా ఉన్న అకౌంట్స్ అన్నింటినీ అయితే రిమూవ్ చేశారనమాట. దీనివల్ల అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అయితే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అయితే లాస్ అయ్యారు. సో ఇది వచ్చి ఫిఫ్త్ న్యూస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ బుల్లెన్ ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.